Okay, what is the rule of ID? Next topic is magic. Background properties అర్థమైనాయి కదా? Background properties five are ఏంటంటే background properties image, limit, attachment, size, position. మొత్తం eight objects. ఓకేనా మొత్తం వల్ల మన ఏంటంటే 6 ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మార్జిన్స్. సో ఈ మార్జిన్ అంటే ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ రాసుకున్నాం. రాట స్క్రీన్. సో మార్జిన్ నెక్స్ట్ మనకి మార్జిన్ అనే ప్రాపర్టీ అనమాట. మార్జిన్ దేనికంటే ఇస్ గివ్స్ ద స్పేస్ స్పేస్ outside the element outside the element it gives the space outside the element. సో ఇక మనకి ఒక ఎలిమెంట్ రాస్తాం, ఎలిమెంట్స్ ఒక ట్యాగ్ రాస్తాం. ఒక ట్యాగ్కి నాకు ఇంకో ట్యాగ్ మధ్య స్పేస్ కావాలి. ఓకేనా? సో అలా మనకి ఆ ట్యాగ్ బయట మన స్పేస్ ఎలకేట్ చేయాలంటే సో మనకి ఏం చేస్తామంటే ఈ మార్జిన్ వాడుకుంటాం. ఓకేనా? సో దీని ఒక సింటాక్స్ చూడండి. మార్జిన్ సో ఇలా మనం 10 పిక్చర్స్ అని ఇస్తే సో మనకి ఎప్పుడే మార్జిన్ ఏమవుతుంది టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్ 4 సైజ్ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. ఓకేనా? నీకు అలా 4 సైజ్ వద్దు సార్, నాకు ఓన్లీ ఒక స్పెసిఫిక్ సైడే కావాలి, పోనీ టాపే కావాలి, లెఫ్టే కావాలి, రైటే కావాలి అంటే మనం ఏం చేస్తామంటే మార్జిన్ టాప్ నీకు ఎంత స్పేస్ కావాలనుకుంటే అన్ని పిక్చర్స్. ఓకేనా? సో మార్జిన్ రైట్ అంటే ఏమవుతుంది రైట్ సైడ్ సేమ్ అని బార్డర్స్లో చూసాం, బార్డర్స్లో అప్లై చేసుకున్నామా రైట్ టాప్ లెఫ్ట్ అలా లేకపోతే కలర్స్ కానీ విత్ కానీ స్టైల్ కానీ అలా అప్లై చేసుకున్నామో సేమ్ కూడా ఇక్కడ కూడా అప్లై చేసుకోవాలి. కానీ ఏమిస్తుంది ఇది స్పేస్ అనేది ఇస్తుంది. ఓకేనా? నువ్వు ఎంత పిక్సెల్స్ ఇస్తావో అంత స్పేస్ అనేది ఇస్తుంది అనమాట. అలా టాప్ రైట్ లెఫ్ట్ బాటమ్ ఇలా రాయొచ్చు. లేకపోతే మనం బార్డర్స్లో అప్పుడు చెప్పుకున్నప్పుడు 4 ఒకేసారి మెన్షన్ చేసాం, 20 పిక్చర్స్ 30 పిక్చర్స్ 50 పిక్చర్స్ అలా 4 సైడ్స్ ఒకేసారి చెప్పాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది మనకి క్లాక్ వై డైరెక్షన్ ఫస్ట్ దేనికి అప్లై అవుతుంది టాప్, సెకండ్ రైట్, థర్డ్ బాటమ్, ఫోర్త్ లెఫ్ట్, అలా మనం 4 అప్లై చేస్తే 4 సైజ్. అది 3 అయితే అంటే ఫస్ట్ ది దేనికి అప్లై అవుతుంది టాప్ కి, సెకండ్ దేనికి అప్లై అవుతుంది లెఫ్ట్ కి రైట్ కి, థర్డ్ ది బాటమ్. ఓకేనా? 2 ఇస్తే ఒకలాగా 1 ఇస్తే 4 సైజ్ అలా అప్లై అవుతుంది. ఒక్కసారి ఆ సింటెక్స్ రాసుకోండి. రాసుకున్నారా? ఎగ్జాంపుల్ చూద్దామా? సో నేను H1 ట్యాగ్లో HTML కోడ్ అని రాసి. ఓకేనా? సో దీనికి ఒక ఐడి క్రియేట్ చేద్దాం. ఐడి ఈక్వల్ టు సంథింగ్ ఏదో ఒకటి ఒక ID1 ఇస్తున్నా. ID1 సో ఐడి మనం ఏం చేద్దాం ఇంటర్నల్ రాద్దాం. ఇంటర్నల్ అంటే ఏం చేయాలి స్టైల్ అనే ట్యాగ్ ఓపెన్ చేయాలి. దీంట్లో ఏం చేయాలి ఐడి సింబల్ ఏంటి
స్లాష్ ఐడి నేమ్ ఏంటి ID1 ప్యాకేజ్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఒక కలర్ రాస్తున్నాం. కలర్ సంథింగ్ వైట్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి బ్లాక్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఒక బార్డర్ ఇస్తున్నాం. బార్డర్ 2 pixels సాలిడ్ రెడ్. ఓకేనా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అన్నా అంటే ఏమవుతుంది, ఎంటైర్ పేజ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ వస్తుందా, లేకపోతే HTML ఓకే ఒక్కదానికి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వస్తుందా? H1 ట్యాగ్ రాసాం కదా, ఈ ఎలిమెంట్ మాత్రమే బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ వస్తుంది, లేదా ఎంటైర్ పేజ్కి వస్తుందా? ఓన్లీ ఆ ఎలిమెంట్కి. ఎందుకు వస్తుందంటే ఆ ఎలిమెంట్కి చెప్పే మనం. ఓకేనా. సో లెక్కైతే బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ రాస్తే ఏమవుతుంది, ఎంటైర్ పేజ్కి వస్తుంది. అలా కాకుండా దీనికి ఒక ఐడి క్రియేట్ చేసి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్తున్నాం అంటే ఏమవుతుంది, దానికి ఏదైతే ఐడి చెప్పావో ఐడికి మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. ఒక్కసారి అవుట్పుట్ చూడండి ఇక్కడ. ఓకేనా. మొత్తం వచ్చిందా బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఓన్లీ దానికి మాత్రమే వచ్చిందా అంటే ఒక్కసారి చూడండి. ఇక్కడ ఇది ఉంది కదా ఎలిమెంట్ యారో చూడండి, ఇక్కడ స్పేస్ అని ఉంది మనకి. ఎలాంటి స్పేస్ లేదు అంటే టచ్ అయిపోయి వచ్చింది, ఎడ్జ్ టచ్ అయ్యి వచ్చింది. నాకు ఆ కార్నర్‌లో స్పేస్ కావాలి. అంటే టాప్‌లో కూడా స్పేస్ కావాలి. ఓకేనా. అప్పుడు నేనేమి చేయాలి, మార్జిన్. సో ఇక్కడ చూడండి. సో ఆ ఎలిమెంట్‌కి మార్జిన్. సో ఇప్పుడు నేను ఒక 20 పిక్సెల్స్ అని ఇస్తాను. జస్ట్ ఒక నెంబర్ ఇచ్చా, మార్జిన్ 20 పిక్సెల్స్ అన్నా. సో అవుట్పుట్ చూడండి ఇప్పుడు. ఏమైంది, పైన స్పేస్ వచ్చింది, కింద స్పేస్ వచ్చింది, అండ్ రైట్లో స్పేస్ వచ్చింది, లెఫ్ట్లో స్పేస్ వచ్చింది. కింద స్పేస్ నీకు కనిపించదు, ఎందుకంటే ఇదంతా ఖాళీ ఉంది కాబట్టి ఆ స్పేస్ కనిపించట్లేదు. ఓకేనా. సో నీకు అది కూడా కనిపించాలంటే కింద ఇంకొక ట్యాగ్ రాయి. H1 HTML ఓకేనా. ఇక్కడ స్పేస్ వచ్చింది, లెఫ్ట్ లో స్పేస్ వచ్చింది, రైట్ లో స్పేస్ వచ్చింది, టాప్ లో స్పేస్ వచ్చిందా? సో లేదు సార్, నాకు లెఫ్ట్ రైట్ వద్దు, ఓన్లీ లెఫ్ట్ లో మాత్రమే కావాలి. ఓకేనా. మొత్తం 4 సైజ్ వద్దు, ఓన్లీ నాకు లెఫ్ట్ మాత్రమే స్పేస్ కావాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, మార్జిన్ లెఫ్ట్ అని ఇవ్వాలి. మార్జిన్ లెఫ్ట్ అని ఇచ్చాను. ఓకేనా. సో స్పేస్ పోయిందా మీకు, లెఫ్ట్ది రైట్ది. ఓకేనా. కింద స్పేస్ వచ్చిందా, ఇచ్చు నార్మల్ స్పేస్, అది మాల్ స్పేస్ కాదు. సో అది కింద స్పేస్. సో లెఫ్ట్లో స్పేస్ వచ్చిందా మీకు. సో ఇంకా స్పేస్ కావాలంటే మనం ఇంకా యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 పిక్సెల్స్ ఇచ్చారు. జరిగిందా పక్కకి. ఓకేనా. సో అలా నీకు ఎటు పక్కన స్పేస్ కావాలనుకుంటే అటు పక్కన మనం ఆ సైడ్ మార్జిన్ అని ఇచ్చి నువ్వు అన్ని పిక్సెల్స్ ఇచ్చుకుంటే వస్తుంది. ఓకేనా. సో నాకు ఓన్లీ పిక్సెల్స్ ఇవ్వాలా, ఏమవచ్చు, పర్సంటేజ్ ఇవ్వచ్చు, నెంబర్ ఇవ్వచ్చు. ఓకేనా. ఒకసారి ట్రై చేయండి. అర్థమైందిగా మార్జిన్. సో ఎక్కడ స్పేస్ అలొకేట్ చేస్తుందంటే మనకి అవుట్ సైడ్ ద ఎలిమెంట్. ఇది ఎలిమెంట్ బయటగా స్పేస్ వచ్చేది, ఎలిమెంట్ లోపల వస్తుంది స్పేస్. ఎలిమెంట్ బయటే కదా. ఇక్కడ మార్జిన్ అంటే మనకి స్పేస్ ఎక్కడ వచ్చిందమ్మా, గివ్ ద స్పేస్ బిట్వీన్ అలొకేట్ ద అవుట్ సైడ్ ద ఎలిమెంట్ అన్నా. అవుట్ సైడ్ ద ఎలిమెంట్ దగ్గర మన స్పేస్ అని వచ్చింది. సో నెక్స్ట్ ప్యాడింగ్. ప్యాడింగ్. సో ప్యాడింగ్ ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ ద స్పేస్ బిట్వీన్ ద inside the element. Give the space between inside the element. It's give the space between inside the element. So element లోపల స్పేస్ ఇవ్వాలంటే ఏమిస్తుందంటే ప్యాడింగ్ అనేది ఇస్తుంది. ఓకేనా.
దీని ఒక సింటాక్స్ చూడండి. సింటాక్స్ సేమ్ లైక్ మనం మార్జిన్లో అయితే సింటాక్స్ రాసామో ప్యాడింగ్ ఉంది. ప్యాడింగ్ 10 పిక్సెల్స్. ప్యాడింగ్ లెఫ్ట్ 20 పిక్సెల్స్ అలా. సో మీకు ఎలా కావాలంటే లెఫ్ట్ రైట్ అలా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఇక మనం టేబుల్స్ నేర్చుకునేటప్పుడు సెల్ ప్యాడింగ్ సెల్ స్పేసింగ్ అని 2 నేర్చుకున్నాం. గుర్తుకొచ్చినాయా? సెల్ ప్యాడింగ్ సెల్ స్పేసింగ్ టేబుల్స్లో. సో టేబుల్స్లో సెల్ ప్యాడింగ్ ఏం చేసింది? బిట్వీన్ ద 2 సెల్స్, ఒక సెల్కి ఒక సెల్ మధ్య స్పేస్ కావాలంటే మనం సెల్ స్పేసింగ్ అని వాడుకున్నాం. సెల్ ప్యాడింగ్ అంటే దేనికి వాడుకున్నాం? ఒక సెల్లో ఉన్న కంటెంట్కి సెల్ బార్డర్ మధ్య స్పేస్ కావాలంటే సెల్ ప్యాడింగ్ వాడుకున్నాం. సేమ్ లైక్ ఇప్పుడు మార్జిన్ ప్యాడింగ్ దేనికి వాడుతున్నాం అంటే ఒక ఎలిమెంట్కి ఇంకో ఎలిమెంట్ మధ్య స్పేస్ కావాలంటేనేమో మార్జిన్. అలా కాకుండా ఒక ఎలిమెంట్ లోపల కంటెంట్కి బార్డర్ మధ్య స్పేస్ కావాలంటే ఏం వాడాలి? ప్యాడింగ్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ఇక అవుట్పుట్లో ఈ బార్డర్ లైన్ ఉందా? ఈ బార్డర్కి HTML అనేది టచ్ చేయవచ్చు. ఓకేనా. నాకు ఇక్కడ స్పేస్ కావాలి, బయటికి స్పేస్, ఈ లోపల ఆ బార్డర్ లైన్కి ఆ మధ్య కంటెంట్ మధ్య స్పేస్ కావాలి. సో దానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్యాడింగ్ అనేది యూజ్ చేయాలి. సో దీనికి ఆల్రెడీ ఐడి క్రియేట్ చేసాం కాబట్టి దీనికి ప్యాడింగ్ 20 పిక్చర్స్ మీకు ఇష్టం వచ్చిన ఇవ్వండి. ఒక 20 పిక్చర్స్ అని ఇస్తాను. వచ్చిందా స్పేస్? ఆ లైన్‌కి ఆ కంటెంట్ మధ్య స్పేస్ వచ్చిందా? స్పేస్ వచ్చింది కాబట్టి అది విడ్త్ కొంచెం పెరిగింది. ఓకే. హైట్ అనేది కొంచెం పెరిగింది. సో అది. సో మార్జిన్ ఎక్కడిచ్చింది? బయట ఇచ్చింది స్పేస్. ప్యాడింగ్ ఎక్కడిచ్చింది? ఎలిమెంట్ లోపల స్పేస్ ఇచ్చింది. అందుకే ప్యాడింగ్ గివ్ ద స్పేస్ ఇన్‌సైడ్ ద ఎలిమెంట్ అని చెప్పా. మార్జిన్ ఏమో ఔట్ సైడ్ ద ఎలిమెంట్ అని చెప్పుకున్నాం. ఓకేనా. రెండిటి డిఫరెన్స్ అర్థమైందా? మార్జిన్‌కి, ప్యాడింగ్‌కి. ఓకేనా. సో సేమ్ దీంట్లో నాకు సార్ 4 సైజ్ అప్లై అయింది ఇక్కడ. ఈ 4 సైడ్ వద్దు సార్, నాకు ఓన్లీ లెఫ్ట్ మాత్రమే కావాలి, లేదా టాప్ మాత్రమే కావాలి అంటే ఏం చేయాలి? మార్జిన్ టాప్ సారీ ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ లెఫ్ట్ అలా ఇచ్చుకుంటే అప్లై అవుతుంది కదా. చూద్దాం. ఓన్లీ నాకు లెఫ్ట్ సైడ్ మాత్రమే కావాలి, టాప్ బాటమ్ వద్దు అంటే ఏం చేయాలి? మార్చి ప్యాడింగ్ లెఫ్ట్ అంటే ఏమవుతుంది? ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే స్పేస్ వస్తుంది. ఓకేనా. అర్థమైందా? ప్యాడింగ్ ఒక్కసారి ట్రై చేయడం ఇది కూడా. ఇది ట్రై చేసినాక ఒక నావీ బార్ ట్రై చేయండి. నావీ బార్ అంటే ఏంటి? నావిగేషన్ బార్, హోమ్ సర్వీస్ అని ఉంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. చెప్పాలి, చెక్ చేసి చేయాలి. సో ఇలా మనకి హోమ్ సర్వీస్ అబౌట్ కాంటాక్ట్స్ అని మనకి హైపర్ లింక్ ఇచ్చేసి ఒక నావిగేషన్ బార్ క్రియేట్ చేయండి. దీని మొత్తం ఒక బార్డర్ అవ్వండి. ఓకేనా. మొత్తం ఒక బార్డర్ ఇచ్చి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి క్రియేట్ చేయండి. నాకు ఒక ఎలిమెంట్ మధ్య ఈ ఎలిమెంట్ మధ్య స్పేస్ కావాలి. ఒక ఎలిమెంట్ మధ్య ఇంకొక ఎలిమెంట్ మధ్య స్పేస్ కావాలి. ఓకేనా. సో దానికి ఏం వాడాలో ఒకసారి ట్రై చేయండి. అర్థమైందా? ఇలా నాకు ఒక నావిగేషన్ బార్ ట్రై చేయండి. ఫస్ట్ దానికి ఇలా హోమ్ సర్వీస్ అబౌట్ కాంటాక్ట్ అని పక్కన 4 ఎలిమెంట్స్ పెట్టండి. పెట్టి దాని మొత్తానికి ఏం చేస్తారు? ఒక బార్డర్ అప్లై చేయాలి. దాని మొత్తం బార్డర్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక కలర్ కావాలి. అంటే ఏం చేయాలి? ఒక డ్యూ ట్యాగ్ ఓపెన్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో అది క్రియేట్ చేయండి. ఫస్ట్ అది క్రియేట్ చేయండి. ఓకేనా. ట్రై చేయండి ఫస్ట్ అది. ఏదో మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి. ఒక అది నావి చూపిస్తాను. దాన్ని బట్టి ట్రై చేయండి. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక నావీ బార్ క్రియేట్ చేయాలి కదా. ఒక నావీ బార్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక డివ్ ట్యాగ్ తీసుకోవాలి. ఓకేనా.
సో డివ్ అంటే మెయిన్లీ డివ్ ట్యాగ్ దేనికి వాడతాం? బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అందునా ఒక బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి డివ్ అనే ట్యాగ్ అనేది వాడుకుంటాం. ఓకేనా? సో ఈ డివ్ ట్యాగ్ లో సో నేనేం చేస్తానంటే యాంకర్ ట్యాగ్ రాస్తాను. ఏ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు జస్ట్ ఏమైనా యాష్ పెట్టేసా. సో నాకు ఏం ప్రెజెంట్ అయిపోతుంది అక్కడ హోమ్ అని రాసి నెక్స్ట్ ఏ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు యాష్ పెట్టాను. ఇక్కడ సర్వీస్ అని రాస్తుంది. సో మీకు ఏం కావాలో అన్ని రాసుకోండి. ఏ హెచ్ఆర్ ఈక్వల్ టు అబౌట్. సో ఇక యాష్ ప్లేస్ లో నార్మల్గా ఏం రాస్తాం? ఆ యాష్ ప్లేస్ లో ఏం రాస్తాం నార్మల్గా? ఏ పేజ్‌కి అయితే నావిగేట్ అవ్వాలనుకుంటున్నామో ఆ పేజ్ యొక్క ఫైల్ నేమ్ రాసుకుంటాం. అప్పుడు మనకి హోమ్ అని నొక్కితే వేరే పేజ్ చెప్పో ఆ పేజ్‌కి నావిగేట్ అవుతుంది. బానే ఉంటది. సో అలా కాకుండా సో నెక్స్ట్ ఇక్కడికి అలా నావిగేట్ అవ్వాలంటే సో నీకు అలా నావి బార్ రావాలంటే సేమ్ చేయాలంటే ఇక్కడ చూడు. ఓకే. ఇలా మనం హోమ్ సర్వీస్ అబౌట్ క్రియేట్ చేసాం కదా! క్రియేట్ చేసినాక దీనికి ఒక ఐడీ క్రియేట్ చేయాలి. ఏమని? ఐడీ ఈక్వల్ టు ఒక ఐడీ2 అని క్రియేట్ చేస్తాం. ఐడీకి సింబల్ ఏంటి? యాష్ ఐడీ2 పెట్టారు. సో దీనికి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇద్దాం ఫస్ట్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఒక గ్రేనో ఏదో ఒకటి ఇద్దాం. టెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లాక్ ఇస్తాం. ఏమనంటే బ్లాక్. ఓకేనా? సో ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొచ్చిందో చూద్దాం. వచ్చిందా? ఒక బార్ వచ్చింది. హోమ్, సర్వీస్, అబౌట్ వచ్చింది. కనిపిస్తుందా మీకు? కావాలంటే బోర్డర్ కూడా ఇద్దాం. ఏమని? బోర్డర్ 2 పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్ ఇస్తున్నాం బోర్డర్. ఒక వచ్చిందా కనిపిస్తుందా మీకు నావీ బారు? ఓ బార్ వచ్చింది బానే ఉంది. సో ఇక మనకి ఏం వస్తుంది నావీ బార్ అంటే మనకి ఎలా కనిపిస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెబ్‌సైట్ చేద్దాం. నేను న్యూ విజువల్ ఇన్ఫోటెక్ వెబ్‌సైట్ చేస్తున్నా. ఇక్కడ చూడు. ఈ నావీ బార్ ఎలా ఉంది ఇక్కడ? ఈ కంటెంట్‌కి పైన అట్లా స్పేస్ వచ్చిందా? ఈ కంటెంట్‌కి పైన కొంచెం స్పేస్ వచ్చింది. అలాగే లెఫ్ట్, రైట్ కూడా నీకు స్పేస్ ఉంది. ఓకేనా? అలాగే ఒక ఎలిమెంట్‌కి ఇంకో ఎలిమెంట్ మధ్య స్పేస్ ఉందా నీకక్కడ? ఓకేనా? నీకలా స్పేస్ కావాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే, ఇక మన నావీ బార్ చూస్తే ఏమవుతుంది? పక్క పక్కన టచ్ అయిపోయి వచ్చింది. సో, దానికి దీనికి చాలా డిఫరెన్స్ వచ్చిందేమో మనకి. ఇప్పుడు సేమ్ దానిలాగా డిజైన్ చేద్దాం. సో, ఫస్ట్ మనకి ఎలిమెంట్ లోపల అంటే ఒక ఎలిమెంట్ లోపల స్పేస్ కావాలంటే ఏమివ్వాలి మనం? మార్జినా? ప్యాడింగ్? ప్యాడింగ్. ప్యాడింగ్ 20 పిక్సెల్స్ అని. ఏమైంది ఇప్పుడు నాకు? దానికి దీనికి మధ్య స్పేస్ వచ్చింది బానే ఉంది. అండ్ కంటెంట్ నాకు కొంచెం చిన్నగా ఉంది. ఓకేనా? కంటెంట్ సైజ్ పెంచుదామా? కంటెంట్ సైజ్ పెంచడానికి మనకేముంది? ఫాంట్ సైజ్. ఇదొక 10 పిక్సెల్స్ ఇద్దామా? ఓకేనా? ఇప్పుడు మనకి ఆ లైన్‌కి కొంచెం స్పేస్ వచ్చింది. పైన స్పేస్ వచ్చింది. కింద స్పేసెస్ బానే వచ్చింది. కానీ ఒక ఎలిమెంట్‌కి ఇంకో ఎలిమెంట్‌కి స్పేస్ లేదు.
అప్పుడు ఏం వాడాలి? ఒక ఎలిమెంట్‌కి ఇంకో ఎలిమెంట్ మధ్య స్పేస్ కావాలి. అప్పుడు మార్జిన్ వాడాలా? ప్యాడింగ్ వాడాలా? ప్యాడింగేనా? ప్యాడింగేనా? ఆ! నిమిషం. సో, ప్యాడింగ్ ఎక్కడ రాయాలి? పోనీ ప్యాడింగ్ అనుకుంటున్నాం బానే ఉంది. ఏ ట్యాగ్ రాయాలి? ఇదొక ఎలిమెంట్. ఏం ఎలిమెంట్ అది? హోమ్. హోమ్ అది ఏ ఎలిమెంట్‌లో రాసాం మనం? యాంకర్ ట్యాగ్‌లో రాసాం. ఏ ట్యాగ్‌లో రాసాం. అంటే ఏ ట్యాగ్‌కి ప్యాడింగ్ అప్లై చేయాలి అంటారు మీరు. అంతేనా? ప్యాడింగ్ ఎంత? ఒక 30 పిక్సెల్స్ వచ్చింది. ప్యాడింగ్ 30 పిక్సెల్స్. వచ్చిందా స్పేస్? ఓకేనా? సో, నువ్వు అలా ప్యాడింగ్ వాడుకోవచ్చు. లేదు సార్ అంటే ఏం వాడొచ్చంటే మార్జిన్ కూడా వాడుకోవచ్చు. మార్జిన్ 30 పిక్సెల్స్ అని ఇచ్చి ఓకేనా? సేమ్ అవుట్‌పుట్ ఏం చేంజ్ అవ్వదు. సో, మార్జిన్ ఇవ్వచ్చు, ప్యాడింగ్ ఇవ్వచ్చు అక్కడ. సో, ఎక్కడ ప్యాడింగ్ ఇవ్వాలంటే ఇంకా ఇది ఇంకొక బార్డర్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అనే ఎలిమెంట్ ఉంది కదా! ఆ ఎలిమెంట్‌కి ఒక బార్డర్ ఉందనుకోండి. అప్పుడు ప్యాడింగ్ వాడితే నీకు అక్కడే స్పేస్ వస్తది కానీ ఇంకో ఎలిమెంట్ మధ్య స్పేస్ రాదు. ఓకేనా? అలా బార్డర్ లేకుండా నీకు ఎంప్టీగా ఉన్నప్పుడు ప్యాడింగ్ వాడినా స్పేస్ అలొకేట్ అయితది. ఓకేనా? సో, అలా బార్డర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మార్జిన్ వాడాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్యాగ్ ఉంది కదా! సో, ఏ ట్యాగ్ నేను బార్డర్ కూడా ఇస్తా చూడు. బార్డర్ 2 పిక్సెల్స్ సాలిడ్ రెడ్. ఇప్పుడు నీకు బాక్సెస్ వచ్చినాయా? ఒక్కొక్క ఎలిమెంట్‌కి ఒక బాక్స్ లాగా వచ్చింది. అండ్ ఈ మొత్తం ఒక ఎలిమెంట్‌కి ఇంకో ఎలిమెంట్ స్పేస్ వచ్చింది. సో, ఇందాక మీరన్నట్టు ప్యాడింగ్ వాడితే ఇప్పుడు అవుట్‌పుట్ ఏమైతది చూడండి. ప్యాడింగ్. ప్యాడింగ్ వాడితే ఎక్కడ వస్తది స్పేస్? బాక్స్ లోపల స్పేస్ వస్తది. వచ్చిందా బాక్స్ లోపల స్పేస్? ఓకేనా? సో, ఇప్పుడు మనం అక్కడ ఏం వాడాలి? మార్జిన్ వాడాలి. ప్యాడింగ్ కాదు. సో, ప్యాడింగ్ అయినా వచ్చింది. కానీ మీకు అలా బోర్డర్ ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది? రిస్క్ అవుతుందా? చిక్క స్పేస్ అలొకేట్ అవుతుందా? స్పేస్ అవ్వాలా? ఎక్కడొచ్చింది? లోపల స్పేస్ వచ్చింది. ఆ బాక్స్ లోపల స్పేస్ వచ్చింది. ఓకేనా? సో, వచ్చినాక మనం ఏం వాడాలి? మార్జిన్ వాడాలి. సో, అందుకే ఒక ఎలిమెంట్ మధ్య ఇంకో ఎలిమెంట్ మధ్య స్పేస్ కావాలంటే ఏం యూజ్ చేయాలి? మార్జిన్. సో, అన్ని ఔట్‌సైడ్ ఎలిమెంట్ కాబట్టి ఒక ఎలిమెంట్ ఇంకెక్కడ ఉంటది? ఇంకో ఎలిమెంట్ బయట ఉంటది. సో, అందుకే ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ మధ్య స్పేస్ కావాలన్నా మార్జినే వాడాలి. ఎలిమెంట్‌కి ఔట్‌సైడ్ స్పేస్ కావాలన్నా ఏం వాడాలి? మార్జినే వాడాలి. ప్యాడింగ్ ఎప్పుడు వాడాలి? ఆ ఎలిమెంట్ లోపల స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డర్ క్రియేట్ చేశా. ఈ బోర్డర్ ఈ లైన్ టచ్ అయిపోయింది. సో, నాకలా టచ్ అవ్వకూడదు. కొంచెం స్పేస్ కావాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ? ప్యాడింగ్ వాడుకోవాలి. ప్యాడింగ్ ఒక 5 పిక్సెల్స్ ఇస్తున్నా. ఓకే. సో, దానికోసం ప్యాడింగ్ వాడుకో. ఓకేనా? అర్థమైందా? మార్జిన్‌కి, ప్యాడింగ్‌కి. సో, ఇప్పుడు మనకి నేవీ బార్ లాగా కనిపిస్తుందా ఇప్పుడు అది? ఓకేనా? సో, ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుందో, ఇది కూడా మనకి అలానే కనిపిస్తుంది ఇంచుమించు. ఓకేనా? ఆ ఓవర్ అని మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ హోమ్‌కి కింద గీత లేదు. కానీ హోమ్ అని నొక్కితే హోమ్ పేజ్ వర్కౌట్ అవుతుందా? అవుతుంది. ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. నెట్ లేక. అబౌట్ నొక్కితే అబౌట్ పేజ్ వర్కౌట్ అవుతుంది. కానీ కింద గీత లేదు. కానీ హైపర్ లింక్ అనేది సో, ఇక్కడ మన హైపర్ లింక్ ఈజీగా తెలిసిపోతుంది చూడండి. ఆ లైన్ రాకూడదంటే ఏం వాడాలి? టెక్స్ట్ డెకరేషన్. ఓకేనా? టెక్స్ట్ డెకరేషన్ నన్ అని పెట్టండి. టెక్స్ట్ డెకరేషన్ నన్ అని పెడితే ఇదిగోండి ఆ లైన్ పోతుంది. కానీ ఇంకా హైపర్ లింక్ లాగా వర్కౌట్ అవుతుంది. చూడండి హైపర్ లింక్ కాబట్టి నీకు బటన్ నొక్కేటప్పుడు వేరే కలర్ వస్తుంది. ఆ కిందే ఓకేనా? హైపర్ లింక్ అనేది వర్క్ అవుతుంది. కానీ నీకు ఆ లైన్ అనేది నీకు హైడ్ అయిపోతుంది. ఓకేనా? సో, ఆ లైన్ తీసారంటే ఏం వాడాలి? టెక్స్ట్ డెకరేషన్. ఓకేనా? సో, మార్జిన్‌కి, ప్యాడింగ్‌కి టెక్స్ట్ డెకరేషన్ ఎలా వాడాలి అర్థమైందా? సో, ఇలా మనం ఒక నావీ బార్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? రేపు ఇంకొక నావీ బార్ మీరు క్రియేట్ చేసుకోండి. ఓకేనా? అండర్‌లైన్ ఇది పెట్టుకోవచ్చు. అండర్‌లైన్ పెట్టుకుంటే అండర్‌లైన్ వస్తది.
నన్ను పెడితే నన్ను పోతది. సో, అలా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది టుడే క్లాస్.